మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. శ్రీ ఆనంద్ కుమార్, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్. హైదరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ జ్యుడిషియరీ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక హై అలర్ట్ మధ్య గత రాత్రంతా కూడా 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డిని వైద్య పరీక్షలు గత రాత్రి పోలీస్ స్టేషన్లో నిర్వహించడం జరిగింది. అనంతరం ఆయన్ని ఉదయమే పక్కా ప్లాన్ ప్రకారం ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎక్కడికక్కడ హై అలర్ట్ ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా నిన్న రాత్రి నుంచి 1 టౌన్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలని అదుపులోకి తీసుకున్నారు. వివిధ ప్రాంతాలకు తరలించడం జరిగింది. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి కోర్టు బ్యాక్ సైడ్ మ్యాజిస్ట్రేట్ ఇంటి వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. ఒక్కసారిగా వివిధ రకాలుగా డివైడ్ అయినటువంటి పోలీసు బృందాలు ఎక్కడికక్కడ శాంతి భద్రతలు కాపాడంలో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మనం చూస్తున్నాము ఇక్కడికి వచ్చేసరికి ఆయన ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతూ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే న్యాయవాదులు నిన్నటి నుంచి కూడా ఈ ఎపిసోడ్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మాజీ మేయర్, సివిల్ సప్లైస్ స్టేట్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ ఎక్కడున్నాడు, ఏంటి ఆయన పొజిషన్ ఏంది, ఫిజికల్గా మేము చూస్తే కానీ మేము ఇక్కడి నుంచి వెళ్ళేది లేదని చెప్పి తర్వాత పోలీస్ అధికారులు ఆయన యొక్క విజ్ఞప్తి మేరకి అలో చేశారు. పోలీస్ స్టేషన్లో ఆయన సైతం గంట పాటు కౌశిక్ రెడ్డితో గడపడం జరిగింది. దీనిలో భాగంగానే ఆయనకి అరెస్ట్కి సంబంధించినటువంటి వివిధ కారణాలు, సెక్షన్లని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చాయి. అంటే ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితోనే తన మీద ఇలాంటి కేసులు పెడుతుంది, నేను ప్రశ్నిస్తూనే ఉంటా అని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ఒక పార్టీ నుంచి గెలిచిన తర్వాత మరొక పార్టీలో చేయడం ఏంటి అని ప్రశ్నించాను, అంతే తప్ప నేను ఏం చేయలేదు, ఎలాంటి దాడి చేయలేదని చెప్పడం జరిగింది. ఇప్పటికే 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 6 కేసులు నమోదయ్యాయి. పలు సెక్షన్ల ప్రకారం క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి స్టేట్ వైడ్ ఒక హై అలర్ట్ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కేటీఆర్, హరీష్, అలాగే ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ దీన్ని ఖండించడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం జైలుకి వెళ్తాడా, బెయిల్ వచ్చే అవకాశం ఉందా అనేటువంటి కోణంలో సైతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మరికొన్ని గంటల్లోనే మనకి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.